హాయ్ హలో వెల్కమ్ టు దిశ టీవీ స్పోర్ట్స్. ఐపీఎల్ 2024లో ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా మారింది. లీగ్ దశలో ఇంకా 7 మ్యాచ్లు జరగాల్సి ఉండగా మిగిలిన 3 ప్లేసుల కోసం ఏకంగా 6 టీంలు పోటీ పడుతున్నాయి. ఇందులో రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ టీంలు ముందంజలో ఉన్నాయి. లక్నో సూపర్ జైంట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు సైతం అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఐపీఎల్ 2024లో లీగ్ దశలో ఇంకా 7 మ్యాచ్లు మాత్రమే మిగిలున్నాయి. ఇప్పటికే కోల్కతా నైట్ రైడర్స్ టీం ఒక్కటే అధికారికంగా ప్లే ఆఫ్స్ బెర్త్ను ఖరారు చేసుకుంది. 4 టీంలు రేసు నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో ప్లే ఆఫ్స్ కోసం మిగిలిన 3 ప్లేస్ల కోసం 6 టీంలు పోటీ పడుతున్నాయి. మరి ఆ టీంలలో ఏ టీం ప్లే ఆఫ్స్కు చేరే అవకాశం ఉంది? సీజన్ ప్రారంభంలో వరుస విజయాలు సాధించిన రాజస్థాన్ రాయల్స్ ఆ తర్వాత హ్యాట్రిక్ ఓటమిలతో ఆ టీం ప్లే ఆఫ్ చేరేందుకు నిరీక్షిస్తుంది. ఈ టీం మరో 2 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. అందులో ఒక్కటి గెలిచినా ప్లే ఆఫ్స్ చేరినట్లే. 2 గెలిస్తే టాప్ 1 ప్లేస్లోకి చేరే ఛాన్స్ ఉంది. ఒకవేళ రెండిట్లోనూ ఓడినా ఆ టీం ప్లే ఆఫ్ చేరుతుంది. ఎందుకంటే ఆ టీం ఖాతాలో ప్రస్తుతం 16 పాయింట్లున్నాయి. రాజస్థాన్ రాయల్స్ తర్వాత ప్లే ఆఫ్స్ అవకాశాలను సన్ రైజర్స్ హైదరాబాద్కు మెండుగా కనిపిస్తున్నాయి. ఆ టీం 12 మ్యాచ్ల్లో 7 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో ఉంది. గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్తో టీం తలపడనుంది. ఈ రెండింట్లో ఒక్క దాంట్లో గెలిచినా ప్లే ఆఫ్స్ చేరే ఛాన్స్ ఉంది. రెండింట్లోనూ గెలిస్తే టాప్ 2లో నిలిచే అవకాశం ఉంది. నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉండడం ఆ టీంకు కలిసొచ్చే అంశం. ఈ సీజన్లో ఆడిన 13 మ్యాచ్ల్లో 7 మ్యాచ్ల్లో చెన్నై సూపర్ కింగ్స్ గెలుపొందింది. లీగ్ స్టేజ్లో చివరి మ్యాచ్లో ఆ టీం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ఇందులో గెలిస్తే సీఎస్కే ముందంజ వేసినట్లే. నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉన్నందున ఇతర టీంలు ఫలితాలతో సంబంధం లేకుండా సీఎస్కే ప్లే ఆఫ్ చేరుతుంది. గత 4 మ్యాచ్ల్లో 3 ఓడి ప్లే ఆఫ్స్ రేసులో వెనకబడిపోయింది లక్నో. గత రెండింట్లోనూ చిత్తుగా ఓడడంతో ఆ టీం నెట్ రన్ రేట్ భారీగా తగ్గిపోయింది. ప్రస్తుతం ఆ టీం 12 మ్యాచ్ల్లో 6 విజయాలతో 7వ ప్లేస్లో ఉంది. మిగిలిన 2 మ్యాచ్ల్లో గెలిస్తేనే ఆ టీం ముందుకొస్తుంది. లేదంటే ఇక అంతే సంగతులు. గత మ్యాచ్లో బెంగళూరు చేతిలో ఓడిన ఢిల్లీ ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. దీంతో ఆ టీం నెట్ రన్ రేట్ కూడా భారీగా పడిపోయింది. మిగిలిన మ్యాచ్లో భారీ రన్ రేట్తో గెలిస్తేనే ఆ టీం ముందుకు వెళ్లే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు కూడా ఇతర టీంలు ప్రదర్శనపై ఆధారపడాల్సి ఉంటుంది. వరుసగా 5 విజయాలు సాధించిన ఆర్సీబీ అనూహ్యంగా ప్లే ఆఫ్స్ రేసులోకి వచ్చింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 5వ ప్లేస్లో ఉంది. మే 18న చెన్నై సూపర్ కింగ్స్తో తన చివరి లీగ్ మ్యాచ్ దశను ఆడనుంది. ఆర్సీబీ ప్లే ఆఫ్స్ అవకాశాలు మెరుగుపడాలంటే మిగిలిన 2 మ్యాచ్ల్లో లక్నో సూపర్ జైంట్స్తో కనీసం ఒక్క దాంట్లో అయినా ఓడిపోవాలి. ఆర్సీబీ తన చివరి మ్యాచ్లో సీఎస్కేపై భారీ విజయం సాధించాలి. ఇది జరిగితే ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరే అవకాశం ఉంది. మొత్తంగా ఐపీఎల్ 2024లో అన్ని టీంలు ప్లే ఆఫ్స్ రేస్ కోసం అన్ని టీంలు కష్టపడుతూనే ఉన్నాయి.